మరియు మీ ఆరాధ్య దైవం కేవలం ఆ అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలోనూ రేయింబవళ్ల మార్పులోనూ ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి అందులో వివిధ రకాల జీవరాశులను వర్ధిల్లజేయటంలోనూ మరియు వాయువులు మరియు మేఘాలు భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలు ఉన్నాయి. అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్కు సాటిగా కల్పించుకుని అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్నవారు ప్రత్యక్షంగా చూడగలిగితే ఆ శిక్షను చూసినప్పుడు వారు నిశ్చయంగా సర్వశక్తి కేవలం అల్లాహ్కే చెందుతుంది. మరియు నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని తెలుసుకునేవారు. ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో ఈసాను గురించి వివాదానికి దిగితే ఇలా అను, రండి, మేము మరియు మీరు కలిసి మా కుమారులను మరియు మీ కుమారులను, మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని అందరమూ కలిసి అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం పడుగాక అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము. నిశ్చయంగా ఇదే ఈసాను గురించిన సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ఒకవేళ వారు వెనుదిరిగితే నిశ్చయంగా అల్లాహ్కు కల్లోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు. మరియు మీరు అల్లాహ్నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథలతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదారస్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయిలు చెప్పుకునేవాణ్ణి ప్రేమించడు. నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏమాత్రమూ క్షమించడు. మరియు అది తప్పదేనిని అయినా ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్కు భాగస్వాములను కల్పించినవాడే వాస్తవానికి మహాపాపం చేసినవాడు. ఓ ప్రవక్త, ఇంకా ఇలా అను, నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుడనే. నాపై దివ్యజ్ఞానం వహి అవతరింపజేయబడింది. నిశ్చయంగా మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం అల్లాహ్ మాత్రమే. కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా కల్పించుకోరాదు. మరియు మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా నిశ్చయంగా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. కావున మీరు అల్లాహ్నే ఆరాధించండి అని దివ్యజ్ఞానం ఇచ్చి పంపాము. మరియు అల్లాహ్తో పాటు ఈ ఇతర దైవాన్ని ఆరాధించకు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి తప్ప ప్రతిదీ నశిస్తుంది. సర్వ న్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. ఏమీ నీకు తెలియదా? నిశ్చయంగా ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వ వృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలామంది అల్లాహ్కు సాష్టాంగం సజ్దా చేస్తూ ఉంటారని, మరియు చాలామంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో అతడికి గౌరవమిప్పించగలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు. ఆకాశాలలోనున్న సమస్తము మరియు భూమిలోనున్న సమస్తము అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. విశ్వ సామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు సర్వస్తోత్రాలు ఆయనకే. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు. ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి సమస్తము విశ్వ సార్వభౌముడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. ఆకాశాలలో నున్న సమస్తము మరియు భూమిలో నున్న సమస్తము అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ఆకాశాలలోనున్న సమస్తము మరియు భూమిలో నున్న సమస్తము అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్న సమస్తం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం సజ్దా చేస్తూ ఉంటాయి. సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తము ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు.
కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు. ఆయనే మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్లతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు. మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది. మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు. మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా సత్యతిరస్కారులు అల్లాహ్ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు. మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానూ అయిష్టంగానూ అల్లాహ్కు సాష్టాంగం సగ్గా చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం సాష్టాంగం చేస్తూ ఉంటాయి. ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమ రీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు. తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో చేశాడు. ఆ తరువాత అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది అతనిలో తన ప్రాణం ఊదాడు. మరియు మీకు వినేశక్తిని, చూసే శక్తిని మరియు హృదయాలను ఇచ్చాడు. అయినా మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువ. భూమిని మీ ఆధీనంలో ఉంచినవాడు ఆయనే. కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి. మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలిపోవలసి ఉంది. మరియు అల్లాహే మీ కొరకు రాత్రిని వస్త్రంగాను, నిద్రను విశ్రాంతి స్థితిగాను మరియు పగటిని తిరిగి బ్రతికించి లేపబడే సమయంగానూ చేశాడు. వారితో అను, ఏమి మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు? ఇంకా ఇలా అను, ఏమి మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే మీరెందుకు చూడలేరు? ఆయన తన కారుణ్యంతో మీ కొరకు రాత్రి మరియు పగటిని విశ్రాంతి పొందటానికి మరియు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి చేశాడు. బహుశా మీరు కృతజ్ఞులవుతారేమోనని. మరియు వాస్తవానికి మేము ఆదం సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేలమీదను, సముద్రంలోను ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాము. అనంత కరుణామయుడు ఆయనే ఈ ఖురాన్ను నేర్పాడు. ఆయనే మానవుణ్ణి సృష్టించాడు. ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు. మరియు ఆయన భూమిని సకల జీవరాశుల కొరకు ఉంచాడు. అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో ఉండే ఖర్జూరపు పండ్లు ఉన్నాయి. మరియు దంట్లపై పొరలలో చుట్టబడి ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా. అయితే మీరిరువురు, మానవులు మరియు జిన్నాతులు, మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కపెట్టదలచినా, మీరు వాటిని లెక్కపెట్టలేరు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. అల్లాహే మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియమించినవాడు. మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్ మీ పోషకుడు. కావున అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు ప్రభువు. ఆయన సజీవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. కావున మీరు ఆయననే ప్రార్థించండి. మీ ధర్మాన్ని భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వస్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే. మరియు మానవులకు ఆపద వచ్చినప్పుడు వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి కల్పించసాగుతారు. మేము వారికి ప్రసాదించిన దానికి కృతజ్ఞత చూపటానికి వారు అలా చేస్తారు. సరే, మీరు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించండి. త్వరలోనే మీరు మీ ముగింపును తెలుసుకుంటారు. లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని అవతరింపజేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి? మరియు మేము మానవులకు కారుణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా వారికేదైనా కీడు కలిగితే నిరాశ చెందుతారు. ఏమి వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడని. నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలున్నాయి. ఆయనే మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను పుట్టించాడు.
అతను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి వారి ప్రభువైన అల్లాహ్ను ఇలా వేడుకుంటారు, నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపేవారమవుతాము. ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు. మీ ప్రభువు ఆయనే. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా ఆయన మీ పట్ల అపార కరుణాప్రదాత. మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే అల్లాహ్ తప్ప మీరు పిలిచే వారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని ఆయన మిమ్మల్ని రక్షించి ఒడ్డుకు చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతజ్ఞుడు. ఏమీ ఆయన నేల చీలిపోయి మిమ్మల్ని మృంగకుండా లేదా తుఫాను మీపై రాకుండా మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా? అప్పుడు మీరు ఏ రక్షకుడిని పొందలేరు. లేదా మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి మీ కృతజ్ఞతకు ఫలితంగా మీ మీద తీవ్రమైన తుఫానుగాలిని పంపి మిమ్మల్ని ముంచివేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా సహాయపడేవారినెవ్వరినీ మీరు పొందలేరు. వారితో ఏమి మీరు సత్యవంతులే అయితే ఆలోచించి చెప్పండి. ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినా లేదా అంతిమ ఘడియ వచ్చినా మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా? అలా కానేరదు. మీరు అల్లాహ్నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు. మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు అని వారిని అడుగు. అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి కల్పిస్తున్నారు అని వారికి చెప్పు. ఇలా ఆయన మీ పైనుండి గాని లేదా మీ పాదాల క్రింది నుండి గాని మీపై ఆపద అవతరింపజేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. మరియు మిమ్మల్ని తెగలు తెగలుగా చేసి పరస్పర కలహాల రుచి చూపగలిగే శక్తి కూడా కలిగి ఉన్నాడు. చూడు, బహుశా వారు సత్యాన్ని గ్రహిస్తారేమోనని మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నాము. వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు. కాని ఆయన వారిని రక్షించి నేలమీదకు తీసుకురాగానే ఆయనకు సాటి కల్పించసాగుతారు. ఈ విధంగా మేము వారికి ప్రసాదించిన వాటికి కృతజ్ఞులై ప్రాపంచిక భోగభాగ్యాలలో మునిగి ఉన్న దాని ఫలితం వారు మున్ముందు తెలుసుకుంటారు. అల్లాయే మిమ్మల్ని భూమిలోనూ మరియు సముద్రంలోనూ ప్రయాణింపజేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు అవి వారితో సహా అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి. మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వారిపైకి తీవ్రమైన తుఫానుగాలి వస్తుంది మరియు ప్రతి దిక్కు నుండి వారిమీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల నిశ్చయంగా చుట్టుకోబడ్డామని భావించి అల్లాహ్ను వేడుకుంటారు. తమ ప్రార్థనలో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు, ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము. కాని ఆయన వారిని కాపాడిన వెంటనే వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు. ఓ మానవులారా, నిశ్చయంగా మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు మేము మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము. ఏమీ నీకు తెలియదా? మీకు కొన్ని సూచనలను తెలుపటానికి అల్లాహ్ అనుగ్రహంతో ఓడ సముద్రంలో పయనం చేస్తున్నదని. నిశ్చయంగా ఇందులో సహనం వహించే ప్రతివానికి కృతజ్ఞునికి ఎన్నో సూచనలున్నాయి. మరియు వారిని సముద్రపు అల మేఘంగా క్రమ్ముకున్నప్పుడు వారు పరిపూర్ణ భక్తితో అల్లాహ్నే వేడుకుంటారు. కాని ఆయన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చిన తరువాత వారిలో కొందరు విశ్వాస అవిశ్వాసాల మధ్య ఆగిపోతారు. మరియు మా సూచనలను కేవలం విశ్వాసఘాతకులు కృతజ్ఞులైన వారు మాత్రమే తిరస్కరిస్తారు. మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి తరువాత అతని నుండి దానిని లాక్కుంటే నిశ్చయంగా అతడు నిరాశచెంది కృతజ్ఞుడవుతాడు. కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత అనుగ్రహాన్ని రుచి చూపిస్తే నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో విర్రవీగుతాడు. కాని ఎవరైతే సహనం వహించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.
మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంతో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత అల్లాహ్ అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్కు సాటి కల్పించి ఇతరులను ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. అలాంటి వానితో ఇలా అను, నీవు నీ సత్యతిరస్కార వైఖరితో కొంతకాలం సంతోషపడు. నిశ్చయంగా నీవు నరకవాసుల్లోని వాడవవుతావు. ఏమి, ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం చేస్తూ మరియు నిలిచి నమాజ్ చేస్తూ పరలోక జీవితమును గురించి భయపడుతూ తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో అలాంటి వాడు అలా చేయని వాడితో సమానుడా? వారిని అడుగు, ఏమి, విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు. వారిని ఇలా అడుగు, ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి. వారంటారు, అల్లాహ్కే. వారితో అను, అయినా మీరు హితోపదేశం స్వీకరించరా? వారిని అడుగు, సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు ఎవరు? వారంటారు, అల్లాహ్ మాత్రమే అని. వారితో అను, అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు? వారిని ఇలా అడుగు, మీకు తెలిస్తే చెప్పండి. ప్రతి దానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చే వాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు ఎవరు? వారంటారు, అల్లాహ్ మాత్రమే. వారితో అను, అయితే మీరెందుకు మాయాజాలానికి గురి అవుతున్నారు, మోసగింపబడుతున్నారు? మరియు నీవు, మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని వారితో అడిగినప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు? మరియు, ఓ నా ప్రభూ, నిశ్చయంగా ఈ ప్రజలు విశ్వసించరు అని పలికే ప్రవక్త యొక్క మాట అల్లాహ్కు బాగా తెలుసు. కావున నీవు, ఓ ముహమ్మద్, వారిని ఉపేక్షించు. మరియు ఇలాను, మీకు సలాం. మున్ముందు వారు తెలుసుకుంటారు. మరియు ఒకవేళ నీవు వారితో, భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు అని అడిగితే వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. వారిని ఇలాడుగు, ఏమి, మీరు ఆలోచించరా? అల్లాహ్ను వదలి మీరు ఆరాధించేవి, అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే ఆయన కీడు నుండి నన్ను తప్పించగలవా? లేక అల్లాహ్ నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా? వారితో ఇంకా ఇలా అను, నాకు కేవలం అల్లాహ్ చాలు. అల్లాహ్ను నమ్మేవారు కేవలం ఆయన మీదే నమ్మకం ఉంచుకుంటారు. ఏమి, ఆయనే కాడా ఆకాశాలను మరియు భూమిని సృష్టించినవాడు? మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించినవాడు. దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము. వాటిలో ఒక్క చెట్టును కూడా మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా? ఏమి, అల్లాహ్తో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? అలా కాదు. వారే ఇతరులను ఆయనకు సమానులుగా చేసే ప్రజలు. ఏమి, ఆయనే కాడా భూమిని నివాస స్థలంగా చేసి దాని మధ్య నదులను ఏర్పరచి అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను నిర్మించినవాడు? ఏమి, అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు. ఏమి, ఆయనే కాడా బాధితుడు వేడుకొన్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు? ఏమి, అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ. ఏమి, ఆయనే కాడా నేల మరియు సముద్రాల అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలతో పంపేవాడు? ఏమి, అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ అత్యున్నతుడు. ఏమి, ఆయనే కాడా సృష్టిని తొలిసారి ప్రారంభించి తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు? ఏమి, అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను, మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నది మరియు వారి వెనుకనున్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమును వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలను మరియు భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏమాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. ఆయనే అల్లాహ్.
ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు. ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వ సార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వశక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు. ఆయనే అల్లాహ్, విశ్వ సృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్టమైన పేర్లున్నాయి. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తము ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. ఇలా అను, ఆయనే అల్లాహ్ ఏకైకుడు. అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు. ఆయనకు సంతానం లేదు, మరియు ఆయన కూడా ఎవరి సంతానము కాడు. మరియు సర్వలోకాలలో ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. అల్లాహే ప్రతిదాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతిదానికి కార్యకర్త. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో అలాంటి వారు నష్టానికి గురయ్యేవారు. ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం. మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు. ఆయనే ఆకాశాలను మరియు భూమిని 6 దినములలో సృష్టించినవాడు. తరువాత ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. మరియు మీరెక్కడున్నా ఆయన మీతో పాటు ఉంటాడు. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు. ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. మరియు అన్ని వ్యవహారాలు అల్లాహ్ వైపునకే తీసుకుపోబడతాయి. మరియు నిశ్చయంగా ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని. మరియు నిశ్చయంగా ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని. ఆ అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. మరియు ఆయనకు తెలియకుండా ఫలాలు పుష్పకోశాల నుండి బయటికి రావు. మరియు ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చదు మరియు ప్రసవించదు. మరియు ఏ దినమునైతే వారిని పిలిచి, మీరు నాకు సాటి కల్పించే ఆ భాగస్వాములు ఎక్కడున్నారు అని అడిగితే, వారు ఇలా జవాబిస్తారు, మాలో ఎవ్వడు కూడా దీనికి సాక్ష్యం ఇచ్చేవాడు లేడని మేము ఇదివరకే మనవి చేసుకున్నాము. మరియు గర్భకాలపు హెచ్చుతగ్గులు కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం నిర్ణయింపబడి ఉంది. ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడు. మహనీయుడు, సర్వోన్నతుడు. మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా అల్లాహ్ దృష్టిలో అంతా సమానమే. మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే లేక వాటిని వెల్లడి చేసినా సరే, నిశ్చయంగా ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు. ఏమిటి పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. ఏమి నీకు తెలియదా? నిశ్చయంగా ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వము అల్లాహ్కు తెలుసునని. ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ ఉన్నా ఆయన 4వ వాడిగా ఉంటాడు. మరియు ఏ 5గురు రహస్య సమాలోచనలు చేస్తూ ఉన్నా ఆయన 6వ వాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మంది గాని లేక అంతకు ఎక్కువ మంది గాని ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. వారు ఎక్కడ ఉన్నా సరే, తరువాత ఆయన పునరుత్థాన దినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా అల్లాహ్కు ప్రతి విషయానికి గురించి బాగా తెలుసు. వారిని అడుగు, ఆకాశం నుండి మరియు భూమి నుండి మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తి చూసే శక్తి ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు? వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు. అప్పుడను, అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా? వారిని ఇలా అడుగు, ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి. వారంటారు, అల్లాహ్కే. వారితో అను, అయినా మీరు హితోపదేశం స్వీకరించరా? వారిని అడుగు, సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు ఎవరు? వారంటారు, అల్లాహ్ మాత్రమే అని. వారితో అను, అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు? వారిని ఇలా అడుగు, మీకు తెలిస్తే చెప్పండి. ప్రతి దానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చే వాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు ఎవరు? వారంటారు, అల్లాహ్ మాత్రమే. వారితో అను, అయితే మీరెందుకు మాయాజాలానికి గురి అవుతున్నారు, మోసగింపబడుతున్నారు?
మరియు నీవు మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని వారితో అడిగినప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు. మరియు ఒకవేళ నీవు వారితో భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు అని అడిగితే వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. వారిని ఇలా అడుగు, ఏమీ మీరు ఆలోచించరా? అల్లాహ్ను వదలి మీరు ఆరాధించేవి అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే ఆయన కీడు నుండి నన్ను తప్పించగలవా? లేక అల్లాహ్ నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా? వారితో ఇంకా ఇలా అను, నాకు కేవలం అల్లాహ్ చాలు. అల్లాహ్ను నమ్మేవారు కేవలం ఆయన మీదే నమ్మకం ఉంచుకుంటారు. మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తము ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞావర్తనులై ఉంటాయి. ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. తరువాత అంతా ఒకే దినమున ఆయన వద్దకు పోయి చేరుతుంది. ఆ దినపు పరిమాణం మీ లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు. ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. మరియు అన్ని వ్యవహారాలు నిర్ణయానికై అల్లాహ్ వైపునకే తీసుకుపోబడతాయి. భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతిదానిని సృష్టించి దానికొక విధిని నిర్ణయించాడు. ఎందుకంటే సర్వలోపాలకు అతీతుడైన అల్లాహ్ చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి. మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు. తాను తలచింది చేయగలవాడు. వారి హృదయాలు వినోద క్రీడలలో అశ్రద్ధలో మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకుని ఇలా అంటారు, ఏమి ముహమ్మద్ మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూ ఉండి కూడా ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోయారా? మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆట కొరకు సృష్టించలేదు. మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలామందికి ఇది తెలియదు. మరియు మేము ఈ ఆకాశాన్ని భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు. ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచుకుంటే మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునే వారం. వాస్తవానికి ఇలా చేయడమే మా ఉద్దేశ్యమై ఉంటే అలా కాదు. మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగులగొడుతుంది. అప్పుడు అసత్యం నశించిపోతుంది. మరియు మీరు కల్పించే కల్పనలకు మీకు వినాశం తప్పదు. మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. అతనన్నాడు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి మరియు మిథ్యదైవాల ఆరాధనను త్యజించండి. వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు, మరి కొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమైపోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమైందో. మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది కేవలం వారు నన్ను ఆరాధించటానికే. నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు. మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు. నిశ్చయంగా అల్లాహ్, ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహాబలవంతుడు, స్థైర్యం గలవాడు. మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానూ అయిష్టంగానూ అల్లాహ్కు సాష్టాంగం, సజ్దా చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం సాష్టాంగం చేస్తూ ఉంటాయి. ఇలా అడుగు, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? నీవే ఇలా జవాబివ్వు, అల్లాహ్. తరువాత ఇలా అను, అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలుగాని కీడుగాని చేసుకోలేని వారిని మీకు సహాయకులుగా సంరక్షకులుగా ఎన్నుకుంటారా? ఇంకా ఇలా అడుగు, ఏమి గ్రుడ్డివాడు మరియు చూడగలిగేవాడు సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు అల్లాహ్కు సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా? అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా? వారితో అను, అల్లాహే ప్రతి దానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు, తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు. అల్లాహ్యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్లీ బ్రతికిస్తాడు. అయితే మీరు అల్లాహ్కు సాటిగా భాగస్వాములుగా కల్పించిన వారిలో ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా? ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు. వారిని అడుగు, మీరు అల్లాహ్కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా అను, సృష్టిని ఆరంభించే వాడు దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు? వారిని అడుగు, మీరు అల్లాహ్కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకా ఇలా అను,
కేవలం అల్లాహే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమి? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేనివాడా? అయితే మీకేమైంది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వారితో ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయ జ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు. వారితో ఇలా అల్లాహ్ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి. లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యం ఉందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా? వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అది కాదు. అసలు ఈ దుర్మార్గులు పరస్పరం కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసుకుంటున్నారు. ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తున్నాడు, మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తున్నాడు, మరియు సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమ తమ పరిధిలో, నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. మరియు ఆయనను వదలి మీరు వేడుకొనేవారు ఖర్జూర బీజంపైనున్న పొరకు కూడా యజమానులు కారు. మీరు వారిని వేడుకొన్నప్పటికీ వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు సత్యాన్ని గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు. లేక వారిని మా శిక్ష నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా? వారు ఆ దైవాలు తమకు తామే సహాయం చేసుకోలేరు, మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు. మరియు వారు ఆయనను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారికి సిఫారసు చేసే అధికారం లేదు. కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చే వారు మరియు అల్లాహ్ ఒక్కడే అని తెలిసి ఉన్నవారు తప్ప. వారితో ఇట్లను, అల్లాహ్ను కాదని మీరెవరినైతే ఆరాధ్య దైవాలుగా భావించారో వారిని అర్థించి చూడండి. మీ ఆపదను తొలగించటానికి గాని దానిని మార్చటానికి గాని వారికి ఎలాంటి శక్తి లేదు. వారు ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడవలసిందే. అల్లాహ్ను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి వారికి ఏ విధమైన సమాధానమివ్వలేవు. వాటిని వేడుకోవడం, ఒకడు తన రెండు చేతులు నీటివైపుకు చాచి నీరు నోటిదాకా రావాలని ఆశించటమే. కాని అది అతని నోటి వరకు చేరదు కదా. అలాగే సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతాయి. మరియు వారు గ్రహించకుండా వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. ఒకవేళ నీవు ఖురాన్ పారాయణంతో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు. మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ను గురించి ప్రస్తావన జరిగినప్పుడు పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు కృంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినప్పుడు వారు సంతోషంతో పొంగిపోతారు. ఓ మానవులారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి. నిశ్చయంగా మీరు అల్లాహ్ను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొనిపోయినా వారు దానిని ఆ ఈగ నుండి విడిపించుకోనులేరు. ఎంత బలహీనులు ఈ అర్థించే వారు మరియు అర్థించబడే వారు. అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి అల్లాహ్ మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఏమీ దేనిని కూడా సృష్టించలేని మరియు స్వయంగా తామే సృష్టించబడిన వారిని వారు ఆయనకు సాటిగా కల్పిస్తారా? మరియు వారు వారికి ఎలాంటి సహాయం చేయలేరు, మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీకు సమానమే. నిశ్చయంగా మీరు అల్లాహ్ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో వారు కూడా మీలాంటి దాసులే. మీరు వారిని పిలువండి. మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి. ఏమీ వారికి కాళ్లున్నాయా వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళు అన్నాయా వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా వాటితో వినటానికి? వారితో మీరు సాటి కల్పించిన వారిని పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి.
నాకు గడువు కూడా ఇవ్వకండి. నిశ్చయంగా ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహే నా సంరక్షకుడు, ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు. మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీ వైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు. మరియు వారు అల్లాహ్ను వదలి ఇతరులను ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. బహుశా వారివలన తమకు సహాయం దొరుకుతుందేమోననే ఆశతో. ఆ దైవాలు తమకెలాంటి సహాయం చేయలేరు. అయినా సత్యతిరస్కారులు ఆ దైవాల కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు. కావున ఓ ముహమ్మద్, వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి మాకు వారు దాచేవి మరియు వెలిబుచ్చేవి అన్నీ బాగా తెలుసు. మీరు అల్లాత్ మరియు అలుజ్జాను గురించి ఆలోచించారా? మరియు మూడవది చివరిది అయిన మనాత్ను గురించి కూడా? మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా? ఇది అన్యాయమైన విభజన కాదా? ఇవన్నీ మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టిన పేర్లు మాత్రమే. అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింపజేయలేదు. వారు కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది. ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా? వాస్తవానికి అంతిమం మరియు ప్రథమం అన్నీ అల్లాహ్కే చెందినవి. కాని ఒకవేళ మీరు అలా చేయలేకపోతే, నిశ్చయంగా మీరు అలా చేయలేరు. మానవులు మరియు రాళ్లు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది. వారితో ఇంకా ఇలా అనబడుతుంది, నిశ్చయంగా మీరు మరియు అల్లాహ్ను వదలి మీరు ఆరాధించే వారు నరకాగ్నికి ఇంధనం అవుతారు. ఎందుకంటే మీకు అక్కడికే పోవలసి ఉన్నది. ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి ఉంటే, ఇవి నరకంలో ప్రవేశించి ఉండేవి కావు కదా. ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు. అందులో వారు దుఃఖంచేత మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు. మరియు వారు అల్లాహ్ను కాదని, తమకు నష్టంగానీ లాభంగానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు, వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. వారినడుగు, ఏమీ ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లాహ్ ఎరుగని విషయాన్ని మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా? ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటికల్పించే వాటికి ఆయన అత్యున్నతుడు. వినండి, భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది. ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు ఇలా అంటారు, వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము. నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అసత్యవాదికి, కృతజ్ఞునికి మార్గదర్శకత్వం చేయడు. మరియు వారు ఆయనను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారికి సిఫారసు చేసే అధికారం లేదు. కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చే వారు మరియు అల్లాహ్ ఒక్కడే అని తెలిసి ఉన్నవారు తప్ప. మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్న వారికి ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని. ఏమీ, వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా? నిశ్చయంగా అల్లాహ్కు అంతా తెలుసు, మరియు మీకేమీ తెలియదు. అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు. ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేనివాడు. మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందినవాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేయగలవాడు. ఏమీ, వీరిద్దరు సమానులవుతారా? సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. కాని చాలా మందికి ఇది తెలియదు. అల్లాహ్ ఇద్దరు పురుషుల మరొక ఉపమానం ఇచ్చాడు. వారిలో ఒకడు మూగవాడు. అతడు ఏమీ చేయలేడు. అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైన పని చేయలేడు. ఏమీ, ఇటువంటి వాడు మరొకనితో ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ రుజుమార్గంపై నడుస్తున్నాడో సమానుడు కాగలడా? ఆయన స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ, మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతోపాటు సరిసమానులుగా భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము. అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. ఒక బానిస పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెందినవాడు. మరొక బానిస పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందినవాడు. వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా?
సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు. ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చవచ్చు. దప్పిక గొన్నవాడు దానిని నీరుగా భావించి దానివద్దకు చేరి చివరికి ఏమీ పొందలేక అక్కడ అల్లాహ్ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు. లేక సత్యతిరస్కారుల పరిస్థితి చాలా లోతుగల సముద్రంలోని చీకట్ల వలె ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు, చీకట్లు ఒకదానిపైనొకటి క్రమ్ముకొని ఉంటాయి. అప్పుడు ఎవడైనా తన చేతిని చూడాలని చాచితే వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో అతనికి ఏమాత్రం వెలుగు దొరకదు. ఓ మానవుడా, అల్లాహ్కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని, త్యజించబడిన వాడవవుతావు. వారితో అను, ఒకవేళ వారు అన్నట్లు అల్లాహ్తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లయితే, వారు కూడా అల్లాహ్ సింహాసనానికి చేరే మార్గాన్ని వెతికే వారు కదా. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు. భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా. కావున సింహాసనానికి ప్రభువైన అల్లాహ్, వారు కల్పించే కల్పనలకు అతీతుడు. అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరైపోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్ వారు కల్పించే వాటికి అతీతుడు. ఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన అత్యున్నతుడు. ఓ ముహమ్మద్, ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా? లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు, వారు వాటికంటే ఎక్కువ దారి తప్పిన వారు. తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్నవానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ అల్లాహ్ అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు. మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు. మరియు అతని కళ్లమీద తెర వేశాడు. ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసేవాడు ఎవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా? మరియు మేము మా సూచనలు ప్రసాదించిన ఆ వ్యక్తిగాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడైనందుకు శైతాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. మరియు మేము కోరుకుంటే ఆ సూచనల ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించే వారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్కవలే ఉంది. నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదిలిపెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచనలను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే. నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే బహుశా వారు ఆలోచించవచ్చు. మరియు ఒకవేళ సత్యమే వారి కోరికలకు అనుగుణంగా ఉంటే, భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమైపోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము. కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు. వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్న వాడే సఫలుడవుతాడు. మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడవుతాడు. ఏమీ, ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడని మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను మీకు ప్రసాదించాడని మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ను గురించి వాదులాడే వారున్నారు. మరియు వారితో అల్లాహ్ అవతరింపజేసిన దానిని అనుసరించండి అని అన్నప్పుడు వారు, కాదు, మా తండ్రితాతలు నడిచిన మార్గాన్నే మేము అనుసరిస్తాము అని అంటారు. ఏమీ, శైతాన్ వారిని భగభగమండే అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నప్పటికీ వారు అలాంటి మార్గాన్నే అనుసరిస్తారా? కావున ఓ ప్రవక్త, వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాతముత్తాతలు ఆరాధించినట్లుగానే వారు కూడా అందులై ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా వారి భాగపు శిక్షను ఏమాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము. మరియు అల్లాహ్కు సాటి కల్పించే వారు అంటారు, ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే, మేము గాని మా తండ్రితాతలు గాని ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు. వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత అల్లాహ్ సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి?
మరియు అవిశ్వాసులు ఏదైనా అశ్లీలమైన పని చేసినప్పుడు ఇలా అంటారు, మేము మా తండ్రితాతలను ఈ పద్ధతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్ మమ్మల్ని ఆదేశించాడు. వారితో నిశ్చయంగా అల్లాహ్ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్పై నిందలు వేస్తున్నారా? అల్లాహ్ బహీరహ్ను గాని, సాయిబహ్ను గాని, వసీలహ్ను గాని లేక హామ్ను గాని నియమించలేదు. కాని సత్యతిరస్కారులు అల్లాహ్పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే. మరియు వారితో అల్లాహ్ అవతరింపజేసిన సందేశం వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి అని పిలిచినప్పుడు వారు మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన మార్గమే మాకు చాలు అని జవాబిస్తారు. వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా? ఏకాగ్ర చిత్తంతో ఏకదైవ సిద్ధాంతంతో అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి, భాగస్వాములను కల్పించకండి. అల్లాహ్కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే. దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగురగొట్టుకుపోవచ్చు. నిశ్చయంగా అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని ఏమాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి ఇతర ఏ పాపాన్నైనా తాను కోరిన వానికి క్షమిస్తాడు. అల్లాహ్తో భాగస్వాములను కల్పించేవాడు వాస్తవానికి మార్గభ్రష్టుడై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే. మరియు వాస్తవానికి నీకు మరియు నీ కంటే ముందు వచ్చిన ప్రతి ప్రవక్తకు దివ్యజ్ఞానం వహీ ద్వారా ఇలా తెలుపబడింది, ఒకవేళ నీవు బహుదైవారాధన షిర్కు చేసినట్లయితే నీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి మరియు నిశ్చయంగా నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు. అలా కాదు, నీవు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో. మరియు ఇబ్రాహీం ఇలా అన్నాడు, నిశ్చయంగా మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ను వదలి విగ్రహారాధనను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినమున మీకు పరస్పరం సంబంధమే లేదంటారు మరియు పరస్పరం శపించుకుంటారు. మరియు మీ ఆశ్రయం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు. ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి నా దాసులను తమ స్నేహితులుగా సంరక్షకులుగా చేసుకోనగలరని భావించారా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాము. వారితో కర్మలను బట్టి అందరికంటే ఎక్కువ నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా? ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారో, ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారో, అదే వారి ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు. ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చవచ్చు. దప్పిక గొన్నవాడు దానిని నీరుగా భావించి దానివద్దకు చేరి చివరికి ఏమీ పొందలేక అక్కడ అల్లాహ్ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు. మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్యచేసే వారును మరియు అల్లాహ్పై అసత్యాలు కల్పిస్తూ తమకు అల్లాహ్ ఇచ్చిన జీవనోపాధిని నిషేధించుకున్నవారును వాస్తవంగా నష్టానికి గురైన వారే. నిశ్చయంగా వారు మార్గం తప్పారు. వారెన్నటికీ మార్గదర్శకత్వం పొందేవారు కారు. మరియు ఆవులలో 2 పెంటి పోతు. వారిని అడుగు, ఆయన నిషేధించింది 2 మగవాటినా లేక 2 ఆడవాటినా, లేక ఆ రెండింటి గర్భాలలో ఉన్న వాటినా? అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించినప్పుడు మీరు సాక్షులుగా ఉంటిరా? లేకపోతే జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించటానికి అల్లాహ్ పేరుతో అబద్ధాన్ని కల్పించే వ్యక్తికంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ సందేశాలను ఆయాత్లను విశ్వసించరో వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ సూచనలను ఆయాత్లను విశ్వసించని వారు అబద్ధాలను కల్పిస్తున్నారు. మరియు అలాంటి వారే అసత్యవాదులు. అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం అని మీ నోటి కొచ్చినట్లు మనస్సులకు తోచినట్లు అబద్ధాలు పలకకండి. నిశ్చయంగా అల్లాహ్పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు. దీనితో కొంతవరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఇలా మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు. ఇలా అడుగు, అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్కు అంటగట్టుతున్నారా? మరియు అల్లాహ్పై అబద్ధాలు కల్పించేవారు
తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా అల్లాహ్ మానవుల ఎడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు. ఇదే హజ్. మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను పవిత్ర నియమాలను ఆదరిస్తాడో అది అతని కొరకు అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు నిషిద్ధమని చెప్పబడినవి తప్ప ఇతర పశువులన్నీ ధర్మసమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి, మరియు అబద్ధపు బూటకపు మాటల నుండి కూడా దూరంగా ఉండండి. మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి, మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి. ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో వారు తమ పుత్రులను గుర్తించినట్లు ముహమ్మదును కూడా గుర్తిస్తారు. ఎవరైతే తమను తాము నష్టానికి గురిచేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు. మరియు అల్లాహ్పై అసత్యం కల్పించే వానికంటే లేదా అల్లాహ్ సూచనలను తిరస్కరించే వానికంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? నిశ్చయంగా దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు. ఓ ప్రవక్త, ఇలా అను, ఓ మానవులారా, నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ను వదలి మీరు ఆరాధించేవారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు నేను అల్లాహ్నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు, మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను. ఓ ముహమ్మద్, ఇలా అను, ఏమి, ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా చేసుకోవాలా? మరియు ఆయనే అందరికీ ఆహారమిస్తున్నాడు మరియు ఆయనకెవ్వడూ ఆహారమివ్వడు. ఇంకా ఇలా అను, నిశ్చయంగా అందరికంటే ముందు నేను అల్లాహ్కు విధేయుడను కావాలని మరియు అల్లాహ్కు సాటి కల్పించే వారిలో చేరకూడదని ఆదేశించబడ్డాను. ఓ ముహమ్మద్, వారిని అడుగు, అన్నిటికంటే గొప్ప సాక్ష్యం ఏది? ఇలా అను, నాకు మరియు మీకు మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. మరియు మిమ్మల్ని మరియు ఈ సందేశం అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి ఈ ఖురాన్ నాపై అవతరింపజేయబడింది. ఏమి, వాస్తవానికి అల్లాహ్తో పాటు ఇంకా ఇతర ఆరాధ్య దైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా సాక్ష్యమివ్వగలరా? ఇలా అను, నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను. ఇంకా ఇలా అను, నిశ్చయంగా ఆయన అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దేవుడు. మరియు నిశ్చయంగా మీరు ఆయనకు సాటి కల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓ ముహమ్మద్, అవిశ్వాసులతో ఇలా అను, మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు. కాని వాస్తవానికి ఇప్పుడు మీరు ఆయనను తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది. ఇలా అను, ఏమి, మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ వినికిడిని మరియు మీ చూపును పోగొట్టి మీ హృదయాలపై ముద్ర వేస్తే అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు, మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నాము, అయినా వారు వాటి నుండి తప్పించుకొని పోతున్నారు. ఓ ముహమ్మద్, నిశ్చయంగా ఒక రోజు నీవు మరణిస్తావు, మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు. ఆ తరువాత నిశ్చయంగా పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు. ఇక అల్లాహ్ను గురించి అసత్యం కల్పించి సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వానికంటే పరమ దుర్మార్గుడెవడు? అందుకే సత్యతిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసం ఉండేది. ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి మీ స్థానంలో క్రొత్త సృష్టిని తేగలడు, మరియు అలా చేయటం అల్లాహ్కు కష్టమైనది కాదు. ఇలా అను, ఓ సత్యతిరస్కారులారా, మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను, మరియు నేను ఆరాధిస్తున్న అల్లాహ్ను మీరు ఆరాధించేవారు కారు. మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను, మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను. మీ ధర్మం మీకు మరియు నా ధర్మం నాకు. మరియు విశ్వసించని వారితో ఇలా అను, మీరు మీ శక్తిమేరకు మీ పనులు చేయండి, నిశ్చయంగా మేము కూడా మా శక్తిమేరకు మా పనులు చేస్తాము. మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను ఆరాధించకూడదని. ఓ ముహమ్మద్, ఇలా అను, నిశ్చయంగా నేను అల్లాహ్ తరపు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతిదాని కార్యకర్త. ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు. కాని ఆయన అన్ని చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి మా నిర్ణీత చోటుకు వచ్చినప్పుడు అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. మూసా అన్నాడు, ఓ నా ప్రభూ, నాకు నీ దర్శన భాగ్యమివ్వు, నేను నిన్ను చూడదలచాను. అల్లాహ్ అన్నాడు, నీవు నన్ను ఏమాత్రం చూడలేవు, కాని ఈ పర్వతం వైపుకు చూడు. ఓ
ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో. అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమైపోయింది. మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత మూసా అన్నాడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలుతున్నాను మరియు నేను విశ్వసించే వారిలో మొట్టమొదటి వాడను. మరియు వాస్తవానికి ప్రవక్త జిబ్రీల్ను మరొకసారి ప్రత్యక్షంగా అవతరించినప్పుడు చూశాడు. మరియు వారు నిన్ను ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను, ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు దానిని గురించి మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది. మరియు జ్ఞాపకం చేసుకోండి, తన శీలాన్ని కాపాడుకున్న మర్యంలో మా నుండి ప్రాణం ఊది ఆమెను మరియు ఆమె కొడుకును సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము. ఓ గ్రంథ ప్రజలారా, మీరు మీ ధర్మ విషయంలో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు అల్లాహ్ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా మర్యం కుమారుడైన యేసుక్రీస్తు అల్లాహ్ యొక్క సందేశహరుడు. మరియు అల్లాహ్ మర్యం వైపునకు పంపిన అల్లాహ్ యొక్క ఆజ్ఞ, మరియు అల్లాహ్ తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు ఆరాధ్యదైవాలు ముగ్గురు అని అనకండి. అది మానుకోండి, మీకే మేలైనది. నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యదైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు. సన్మార్గునితో ఇలా అనబడుతుంది, ఓ తృప్తి పొందిన ఆత్మా, నీ ప్రభువు సన్నిధికి మరలిరా, నీకు లభించే సత్ఫలితానికి ఆనందిస్తూ. మరియు నీ ప్రభువునకు ప్రియమైనదానివై నీవు పుణ్యాత్ములైన నా దాసులలో చేరిపో. మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు. ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి, కేవలం అల్లాహ్ ధ్యానమే హృదయాలకు తృప్తినిస్తుంది. కావున అల్లాహ్ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదలగోరుతాడో అతని హృదయాన్ని ఇస్లాం కొరకు ఆకాశంపైకి ఎక్కేవానివలే బిగుతుగా అణచి వేయబడినట్లు చేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ విశ్వసించని వారిపై మాలిన్యాన్ని రుద్దుతాడు. మరియు ఆయనే రాత్రివేళ మీరు నిద్రపోయినప్పుడు మీ ఆత్మలను తీసుకుంటాడు. మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు పూర్తి అయ్యే వరకు పగటివేళలో మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. పునరుత్థాన దినమున ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు. నిశ్చయంగా మేము మానవులందరి కొరకు ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున సన్మార్గంపై నడిచేవాడు తన మేలుకొరకే అలా చేస్తాడు. మరియు నిశ్చయంగా మార్గభ్రష్టుడైనవాడు తన కీడు కొరకే మార్గభ్రష్టుడవుతాడు. మరియు నీవు వారి కొరకు బాధ్యుడవు కావు. అల్లాహే ఆత్మలను మరణ కాలమున వశపరచుకునేవాడు. మరియు మరణించని వాడి ఆత్మలను నిద్రావస్థలో వశపరచుకునే వాడును. తరువాత దేనికైతే మరణం నిర్ణయింపబడుతుందో దానిని ఆపుకొని మిగతా వారి ఆత్మలను ఒక నియమిత కాలం కొరకు తిరిగి పంపుతాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి.